ఇప్పుడు డే 1 సీపీటీ నెక్ అయితే టైట్ అవుతుంది. సో, ఇంకా ఆల్మోస్ట్ డే 1 సీపీటీకి మోస్ట్ ప్రాబబ్లీ మర్చిపోవడమే బెటర్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు అది ఒక ఆప్షన్ కింద అందరూ యూజ్ చేస్తున్నారు. బ్రిడ్జ్ గ్యాప్ కింద. సో, ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ అనేది ఎవరికి ఇచ్చారంటే స్టూడెంట్స్‌కి కాదు. డిఎస్ఓస్‌కి, స్కూల్స్‌కి అంటే యూనివర్సిటీస్‌కి ఇచ్చారనమాట. మీరు ఎవరైనా సరే ఆ సీపీటీ ఇచ్చేటప్పుడు గనక అది ప్రాపర్‌గా వాళ్ళు యూజ్ చేసుకోకపోతే మీకు ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం మీ మీద అని చెప్పి చెప్తున్నారనమాట. ఇన్వెస్టిగేషన్స్ ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు, దానికి కూడా కొన్ని రూల్స్ అవి ఉన్నాయి అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ సెవీస్కి ఎస్ఈవిపికి డిఫరెన్స్ ఏంటి, సిపిటికి డే 1 సిపిటికి డిఫరెన్స్ ఏంటి, అసలు ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, యూనివర్సిటీస్కి ఏం చేయాలని చెప్తున్నారు, ఏం చేయొద్దని చెప్తున్నారు, ఎలా దాన్ని మిస్యూజ్ చేసుకుంటారు మన వాళ్ళు. సో ఈ డీటెయిల్స్ అన్ని పర్టికులర్ వీడియోలో మాట్లాడతా. కానీ డే 1 సిపిటి నెక్ టైట్ అయింది. ఇంకా ఎవరైనా సరే మీరు ఆ రూట్లోకి వెళ్దాము అనుకున్నారంటే మాత్రం ఇంకా ఆల్మోస్ట్ దాన్ని మర్చిపోవటం బెటరు. ఇప్పుడు వచ్చేటువంటి కొత్త సెప్టెంబరు నుంచి 15th నుంచి వచ్చేటువంటి D/S రూల్ అయితే ఏదైతే ఉందో, సో చాలామంది చెప్పడం ఏంటంటే మార్చ్ 15th 16th వరకు మీకు ఏం టెన్షన్ లేదు, మీకు ఏదున్నా సరే అప్లై చేసుకోవచ్చు అని అంటున్నారు. 6 సెప్టెంబర్ తర్వాతే కరెక్ట్గా తెలుస్తుంది అసలు చేసుకోవచ్చా చేసుకోకూడదా. చాలామంది నాకు మెసేజ్లు పెడుతున్నారు, డే 1 సిపిటీలో పిహెచ్డి అప్లై చేసుకుంటా అది ఇది అని చెప్పేసి. సో ఆల్మోస్ట్ ఆల్ ఇంకా రూట్ కట్ అయిపోయినట్టే ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి వార్నింగ్ తోటి. ఓకే, సో దాని గురించి పర్టికులర్ వీడియోలో డీటెయిల్స్ వెరీ ఇంపార్టెంట్, మీ అందరికీ తెలియాల్సిన ఇన్ఫర్మేషన్ ఇది. సో మీరైతే లాస్ట్ వరకు చూడండి. ఇంకా లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లింక్ ఏదైతే ఉందో నేను దాని కింద డిస్క్రిప్షన్లో పెడతా. ఓకే, సో జనరల్గా నేను ఏ సోర్స్ లేకుండా అయితే మాట్లాడను. సో ఒరిజినల్ గవర్నమెంట్ సోర్స్ లింక్ పెడతాను నేను కింద. దాంట్లో వాళ్ళు చెప్పినటువంటి ఒక 2 ఇంపార్టెంట్ లైన్స్ నేను చదువుతాను. సిపిటి మస్ట్ బి ఇంటిగ్రల్ టు ది కరికులం. సో జనరల్లీ సిపిటి అంటే ఏంటంటే కరికులం ప్రాక్టికల్ ట్రైనింగ్ అనమాట. సో యాక్చువల్గా సిపిటి దేనికి వాడతారు అంటే, ఒక యూనివర్సిటీలో ఎవరైనా సరే స్టూడెంట్ జాయిన్ అయినప్పుడు ఆ స్టూడెంట్ మధ్యలో ఇంటర్న్షిప్ తీసుకుంటాడు కదా. సో అంటే ఆ కరికులం పార్ట్ ఆఫ్ ది కరికులం అంటే మీరు ఒక 2 years కోర్స్ చేస్తున్నప్పుడు మీరు 2 years కోర్సులో మీకు ఒక 3 months ఏదైనా పార్ట్ ఆఫ్ ది కరికులం మీరు ఎక్కడైనా ఏదైనా ట్రైనింగ్ తీసుకోవాలి. ఏరోడైనమిక్స్ అవుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్, దానికి సంబంధించిన ట్రైనింగ్ తీసుకోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అవుతున్నారు, దానికి సంబంధించిన ట్రైనింగ్ తీసుకోవాలి. ఆ ట్రైనింగ్ తీసుకోవటం కోసం ఇంటర్న్షిప్స్ అంటారు కదా జనరల్గా. అలాగా ఆ కరికులం ఏదైతే మీకు ఉన్నటువంటి దాంట్లో సబ్జెక్టులు ఉంటాయో ఆ సబ్జెక్ట్లో ట్రైనింగ్కి పార్ట్ ఆఫ్ ఉంటుంది. కాబట్టి సిపిటి అనేది పర్మిషన్ తీసుకుంటే మీరు వెళ్ళేసి ఏదైతే కాలేజీయో లేకపోతే ఇంకో కాలేజో లేకపోతే ఆఫీసో లేకపోతే ఇంకో చోట వాట్ ఎవర్ ఇట్ ఈస్ ట్రైనింగ్ తీసుకుంటారనమాట. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ యూనివర్సిటీస్ లేదా స్కూల్స్ వాట్ ఎవర్ యూ కాల్ అలౌ చేస్తాయి. అది సిపిటి యాక్చువల్గా. కానీ దాన్ని ఎలా వాడుతున్నారు మన వాళ్ళంటే, H1B పోతే డే 1 సిపిటి తీసుకోవటం, స్టెమ్ ఒకటి అయిపోతే డే 1 సిపిటి తీసుకోవటం, లేకపోతే ఇంకా వేరే ఏ వీసా రాలేదా డే 1 సిపిటి తీసుకోవటం. అలాగా వెళ్ళేసి లెటర్లు తీసేసుకొని ఇంకా జాబులు చేసేసుకోవటం. సో జనరల్గా చాలామంది అమెజాన్లో చేసేవాళ్ళు, గూగుల్లో చేసేవాళ్ళు, మెటాలో చేసేవాళ్ళు స్టెమ్ ఓపీటీ అయిపోయే వరకు H1 పికప్ కాలేదు. నెక్స్ట్ ఇంకా మళ్ళీ H1 పికప్ చేసుకోవాలంటే ఆప్షన్ ఏంటి, డే 1 సిపిటీలో జాయిన్ అయిపోయి సో దీనికి జాబులు చేసుకుంటున్నారు అనమాట. మరి అలా ఎలా అలౌ చేస్తే డే 1 సిపిటీ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియాల్సినవి డిఫరెన్స్ 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే సిపిటి అనేది మాస్టర్స్లో పార్ట్ అనమాట. మరి మామూలుగా F1 తర్వాత ఓపీటీ తర్వాత స్టెమ్ ఓపీటీ. వీటికి దానికి డిఫరెన్స్ ఏంటంటే, మీరు ఓపీటీలో యూఎస్సిఏఎస్ దగ్గర నుంచి EAD తెచ్చుకోవాలి, స్టెమ్ ఓపీటీలో యూఎస్సిఏఎస్ దగ్గర నుంచి EAD తెచ్చుకోవాలి. ఏది మీరు ప్రాపర్గా ఎంప్లాయ్మెంట్ చేసుకోవాలి అంటే. సిపిటికి వచ్చేటప్పటికి ఏంటంటే అవసరం లేదు. సో ఇప్పుడు డే 1 సిపిటి అనేది ఎందుకంటారో కూడా చెప్తాను నేను. సిపిటికి వచ్చేటప్పటికి ఏంటంటే, ఒక పర్టికులర్ యూనివర్సిటీలో మీరు ఒక పర్టికులర్ కోర్సు ఏదైనా ఎన్రోల్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఏంటంటే మీకు ఒక I-20 ఇస్తారనమాట. జనరల్గా ఓపీటీ స్టెమ్ ఓపీటీ అయిపోయిన తర్వాత H1B రాని వాళ్ళు ఏం చేస్తారంటే సిపిటి కాలేజ్లో జాయిన్ అయ్యి ఈ సెవీస్ ఏదైతే ఉంటుందో ఇక్కడి నుంచి సిపిటి కాలేజీకి ట్రాన్స్ఫర్ పెట్టుకుంటారు. ట్రాన్స్ఫర్ పెట్టుకున్న తర్వాత అక్కడ డిఎస్ఓకి మీరు సిపిటిలో జాయిన్ అయిన విషయం అప్డేట్ చేస్తే వాళ్ళు ఒక లెటర్ అనేది ఇస్తారనమాట. ఒక కొత్త I-20 అనేది ఇస్తారు. ఒకవేళ మీకు ఆల్రెడీ జాబ్ కనుక ఉండుంటే ఆ జాబ్ డీటెయిల్స్, వాళ్ళకి కంపెనీ ఏంటి, ఎప్పుడు జాబ్ స్టార్ట్ అయింది, ఆ డీటెయిల్స్ అన్నీ అప్డేట్ చేయాలన్నమాట. జాబ్ లేకుండా
ఇప్పుడు H1 మీద ఉండి జాబ్ రాని వాళ్ళు కూడా డే 1 CPTకి వస్తున్నారు. ఏది మళ్ళీ ఫర్దర్గా 60 డేస్లో. అలాంటి వాళ్ళు ఏంటంటే అందులో జాయిన్ అయిపోయి ఆ ఇనిషియల్ ఫీజు ఏదో కట్టేసేసి ఎత్తుక్కుంటూ ఉంటారు అనమాట. ఆ యూనివర్సిటీలన్నీ ఏంటంటే మీరు రెగ్యులర్గా డైలీ వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మీరు ఎప్పుడో ఒకసారి వారంలో ఒకసారో, లేకపోతే నెలకు ఒకసారో, లేకపోతే 6 నెలలకు ఒకసారో ఆన్లైన్ కోర్సులో ఇలా రకరకాలుగా ఉంటూ ఉంటాయి. దాని రూల్ ప్రకారం ఏంటి, ఓపీటీకి స్టెమ్ ఓపీటీకి ఉన్నటువంటి కండిషన్స్ ఏమీ లేవు. అంటే యూఎస్సిఐఎస్ దగ్గర నుంచి మీరు ఈఏడి కార్డు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు 20 అవర్సే పనిచేయాలి, క్యాంపస్లోనే పనిచేయాలి, ఇలాంటి రిస్ట్రిక్షన్స్ అన్నీ లేవన్నమాట. అందుకని చెప్పేసి సింపుల్గా స్టెమ్ ఓపీటీ అయిపోయిన తర్వాత కానీ, లేకపోతే వేరే అదర్ రీజన్స్ కానీ డే 1 CPTలో జాయిన్ అయ్యి దాన్ని పక్కన పడేసుకొని ఉంచేసేసి I-20 తీసేసుకొని F1కి కన్వర్ట్ అయిపోయి వీళ్ళు జాబులు అనేవి కంటిన్యూ చేసుకుంటున్నారు అనమాట. అలాగా దగ్గర సంవత్సరాలు గడిపేస్తున్నారు. ఇంతకుముందు ఎలా ఉండేది, డబుల్ మాస్టర్స్ ఏదో ఒక మాస్టర్స్ ఏదో ఒక కోర్సు ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు అనమాట. అలాగా చేసుకుంటే వెళ్ళిపోతుండే వాళ్ళు. డే 1 CPT అంటే ఏంటి అంటే, ఏ రోజైతే జాయిన్ అవుతారో ఆ రోజు నుంచే మీ CPT అనేది స్టార్ట్ అయిపోతుంది. ఈ కరికులం ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. అంటే ఏ కరికులము ఏంటి, ఏదైతే కోర్స్ తీసుకుంటారో దానికి సంబంధించిన కరికులము. సో ఆ డే 1లోనే మీరు ఆటోమేటిక్గా I-20లోకి ఆ పర్టికులర్ రూల్స్ ఏమేమైతే ఉంటాయో దాంట్లోకి వెళ్ళిపోతారు కాబట్టి డే 1 CPT అంటారనమాట. అది మెయిన్ CPTకి డే 1 CPTకి ఉన్నటువంటి తేడా. సో అందరూ ఏంటంటే జాయిన్ అయిపోయి ఉద్యోగాలు చేసుకుంటుంటారు. చాలామందికి డే 1 CPT ఏంది, CPT ఏంటి డిఫరెన్స్ చాలామందికి తెలియదు యాక్చువల్గా చెప్పాలంటే. ఇప్పుడు వీళ్ళు SEVP స్టూడెంట్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ అనేది ఒక గవర్నమెంట్ సంస్థ. మన ఇండియాలో ఎలాగైతే డిఈఓ ఆఫీస్ అంటుంటాం కదా, స్కూల్స్ అన్నీ అండర్ డిఈఓ ఆఫీస్ ఉంటారు. డిఈఓ వాళ్ళు స్కూల్స్ కంట్రోల్ చేస్తూ ఉంటారు కదా, అలాగా ఇక్కడ కూడా SEVP. సెవీస్ అంటే స్టూడెంట్ ఎక్స్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. అంటే మీకు సంబంధించినటువంటి మీ I-20 కానీ మీ డీటెయిల్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ స్కూలు, ఎంత ఫీజు, ఇవన్నీ ఏంటంటే సెవీస్ రికార్డులో ఉంటాయి. అందుకనే మీ సెవీస్ రికార్డ్ టర్మినేట్ అయింది అంటూ ఉంటారు అనమాట. దాంట్లో మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ప్రతిసారి మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ SEVP అనే ఆర్గనైజేషన్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే, మొత్తం ఈ రెగ్యులేషన్స్ ఏమేమైతే ఉంటాయో, అంటే ఏ యూనివర్సిటీలు ఏమేమి రూల్స్ ఫాలో అవ్వాలి, లేకపోతే కొత్తగా ఏం రూల్స్ మనం పెట్టాలి, యూనివర్సిటీ స్టాండర్డ్స్ ఎలా మెయింటైన్ చేయాలి, లేకపోతే స్టూడెంట్స్ని ఎలా చూసుకోవాలి, జనరల్ గైడ్ లైన్స్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే జనరల్ గైడ్ లైన్స్ ఏమేమైతే ఉంటాయో ఆ గైడ్ లైన్స్ అన్ని వీళ్ళు డిసైడ్ చేస్తారనమాట. సో ఇప్పుడు వాళ్ళు వచ్చేసి ప్రతి ఒక్క స్కూల్స్కి, యూనివర్సిటీకి ఒక ఇన్ఫర్మేషన్ అనేది పంపించారనమాట. ఒకవేళ మీరెవరైనా సరే డిఎస్ఓలు ఈ లెటర్ కనుక తీసుకుని మీరు CPT కనుక యాక్సెప్ట్ చేసేటట్టుంటే, అది యాజ్ పార్ట్ ఆఫ్ కరికులం కాకుండా ఎంప్లాయ్మెంట్ కోసం గనక మీరు వాడుతున్నట్లయితే దాని మీద ఇన్వెస్టిగేషన్స్ అనేవి జరుగుతాయి అనేసి వాళ్ళు చెప్పారనమాట. సో ఇప్పుడు వాళ్ళు ఇంటర్నల్గా జనరల్గా ఎవరికి చెప్పారు ఇదంతా అంటే, ఈ స్కూల్స్కి, యూనివర్సిటీస్కి, కానీ క్యాండిడేట్లకు కాదు. మరి డే 1 CPT ఇల్లీగల్ అంటే కాదు, లీగలే, చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఏదైనా ఒక పెద్ద కంపెనీలో పనిచేస్తున్నారు, స్టెమ్ ఓపీటీ అయిపోయింది, ఇప్పుడు డే 1 CPTలో జాయిన్ అవుదాం అనుకుంటారు. ఇప్పుడు మీరు పోయి అడిగారు అనుకోండి CPTకి, డే 1 CPTకి, మోస్ట్ ప్రాబ్లీ మీకు వాళ్ళు డిఎస్ఓ ఇవ్వకపోవచ్చు. ఎందుకు అంటే మీరు దాన్ని జాబుల కోసం వాడుతున్నారు. సో ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి క్లియర్ మీరు చదువుకోండి, దాంట్లో మొత్తం మళ్ళీ మనం అంతా చదవడం ఎందుకు, కానీ దాంట్లో వాళ్ళు చెప్పింది నేను మీకు చెప్తున్నా. అటార్నీస్ వాళ్ళ వెబ్సైట్లలో వాళ్ళ ఎక్స్ అకౌంట్లలో పోస్ట్ చేసేసారు దీన్ని, చాలా స్ట్రిక్ట్ అవుతుంది అని చెప్పేసి. సో ఇప్పుడు ఏంటంటే ఎవరైనా సరే ఈ లెటర్ తీసుకొని వాళ్ళకి డే 1 CPT ఇచ్చినట్టయితే, ఆ లెటర్ కనుక ఒక ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నారు వాళ్ళని ప్రూవ్ చేయకపోతే, అంటే అది రైట్ పర్పస్లో వాడకపోతే, అంటే ఓన్లీ ప్రాక్టికల్ ట్రైనింగ్కి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లా చదువుకున్నారండి, డిగ్రీ, ఓకే, మీరు ఏదో ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారు, ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయిన తర్వాత కొంచెం ఏదో కొత్త కోర్స్ వచ్చింది, అప్డేట్ చేసుకుందాం అనుకుంటారు. మీరు అప్పుడు CPT తీసుకొని వెళ్ళి ఆ కోర్స్ ఏదో 2 నెలలు 3 నెలలు చదువుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ మీ జాబో మీ ప్రాక్టీసో అట్లా, అది పార్ట్ ఆఫ్ ది కరికులం అనమాట. అంటే కొత్త సబ్జెక్ట్ ఏదో వచ్చింది, నేను నేర్చుకోవాలి, అందుకని చెప్పి CPT తీసుకోవడానికి అయితే ఫైన్. కానీ CPT తీసుకొని 6 నెలలకోసారి యూనివర్సిటీకి వెళ్ళటం, నెలకోసారి యూనివర్సిటీకి వెళ్ళటము, మనం రెగ్యులర్ రొటీన్గా జాబ్ చేసుకునేటట్టయితే మీ మీద ఇన్వెస్టిగేషన్స్ చేస్తామని చెప్పారనమాట. సో మరి ఇన్వెస్టిగేషన్స్ ఎలా చేస్తారు, ఎలా తెలుస్తుంది వాళ్ళకి అంటే,
జనరల్గా ఈ ఎస్ఈవిపి అనేటువంటి ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అప్పుడప్పుడు రెగ్యులర్ రొటీన్ ఆడిట్స్ అనేవి చేస్తూ ఉంటారనమాట. ఆ ఆడిట్స్ చేసినప్పుడు కనుక వీళ్ళ గురించి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది అంటే ఇలా చేస్తున్నారు, ఇలా లెటర్లు ఇస్తున్నారు, ఇలా F1 వీసాలు ఇస్తున్నారు, ఇలా మిస్యూజ్ చేస్తున్నారు అని తెలిస్తే ఎవరైతే డిఎస్ఓ మీకు అప్రూవల్ ఇస్తాడో మీ I-20కి వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. అంటే ఇండైరెక్ట్గా వాళ్ళకి చెప్తున్నారనమాట, తప్పు మీరు కనుక చేస్తే మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు చేయకండి అని చెప్పి వాళ్ళకి చెప్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళు మీకు అంత సింపుల్గా దానన్నా చేసుకోపో జాబు ఎక్కడ చేసుకుంటావు అని చెప్పి లెటర్లు ఇవ్వరు, I-20లు ఇవ్వరు. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి, ఓకే మీకు STEM OPT నుంచి Day 1 CPTకి జాయిన్ అయ్యారు, H1 అప్లై చేశారు, H1 పికప్ అయింది, H1కి వెళ్తారు. వెళ్ళినప్పుడు అప్పుడు మీరు చెప్తారు కదా మీరు ఏ వీసా మీద ఉన్నారంటే వాళ్ళకి తెలియాల్సిందే కదా Day 1 CPT మీద ఉన్నామని. అప్పుడు మీరు ఫుల్ టైం జాబ్ ఆల్రెడీ కనుక చేస్తున్నట్టయితే అప్పుడు మళ్ళీ వాళ్ళని పట్టుకుంటారు పోయి, నువ్వు ఫుల్ టైం జాబ్ అని చెప్తే ఎట్లా ఇచ్చావు Day 1 CPT? Day 1 CPT ఏంటి, కరికులం ప్రాక్టికల్ ట్రైనింగ్ కదా, అంటే ఇంటిగ్రేషన్ పార్ట్ ఆఫ్ ది ఇంటిగ్రేషన్ ఆఫ్ ది కోర్స్ కదా, మరి అలా ఎలా ఇచ్చావు అని వాళ్ళని అప్పుడు అడిగేటువంటి ఛాన్స్ ఉంది. లేదు ఇక్కడ కూడా తప్పించుకున్నారు, అయిపోయింది H1 అయిపోయింది, వచ్చింది బాగానే ఉంది, రేపొద్దున మళ్ళీ ఎక్స్టెన్షన్కి వెళ్తారు కదా, అప్పుడు కూడా వెనక్కి వెళ్ళి అడిగేటువంటి ఛాన్స్ ఉంది. ఇదంతా కాదు, రేపొద్దున గ్రీన్ కార్డ్కి వెళ్ళినప్పుడు కూడా అడిగేటువంటి ఛాన్స్ ఉంది. ఎనీ టైం ఇన్వెస్టిగేషన్ అనేది ఎనీ టైం జరగచ్చు. జనరల్ ఆడిట్లో ఇన్వెస్టిగేషన్స్ జరగచ్చు. ఇప్పుడు ఆడిటింగ్ చేసినప్పుడు మీ దగ్గర ఎంతమంది Day 1 CPT ఎంప్లాయీస్ ఉన్నారో తీయండి లిస్ట్ అంటారు. 100 మంది ఉన్నారని చెప్పి మనం ఇష్టం. ఈ 100 మందిలో ఇతను ఏం కోర్స్ చేస్తున్నాడు, ఇతను ఏం కోర్స్ చేస్తున్నాడు, ఇతను ఏం కోర్స్ చేస్తున్నాడు. సో ఈ పర్టికులర్గా Day 1 CPTలో మీరు తీసుకునేటువంటి కోర్సు ఏదైతే ఉందో అది మీరు చేసేటువంటి జాబ్ రిలేటెడ్గా ఉండాలి. ఇందాక నేను చెప్పాను కదా, లా కోర్స్ చదువుతున్నారు, లా కాలేజీలో CPT తీసుకొని ఒక 2 నెలలు ప్రాక్టికల్ కోర్స్ చేస్తున్నారు. లేదు అమెజాన్లో ఒక పెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జాబ్ చేస్తున్నారు, కొత్త సబ్జెక్ట్ ఏదో వచ్చింది, ఏదో ఒక యూనివర్సిటీలో ఉంది, అది నేర్చుకుందాం అనుకుంటున్నారు, దానికి ఒక 1 నెల రోజులు టైం కావాలి, అప్పుడు మీరు CPT తీసుకొని ఆ 1 నెల రోజులు అంటే యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ జాబ్ రిక్వైర్మెంట్, ఆ జాబ్కి సూట్ అయ్యేటువంటిది లేదా మీ మాస్టర్కి రిలేట్ అయ్యేటువంటిది, అది పార్ట్ ఆఫ్ ది కరికులం మాత్రమే. రెగ్యులర్గా ఒక 5 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 2 ఏళ్ళు కాదు. అదేంటంటే సింపుల్గా టెంపరీగా 30 డేసా 2 మంత్సా 3 మంత్సా తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వీళ్ళు రిస్ట్రిక్షన్స్ ఏమీ పెట్టలేదు, యాజ్ ఇట్ ఈస్గా ఉంది. Day 1 CPT క్యాన్సిల్ చేయలేదు, అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళు ఎక్కడ టైట్ చేశారంటే ఎవరైతే దీన్ని అప్రూవ్ చేస్తారో వాళ్ళని టైట్ చేశారనమాట. సో ఇంక ముందు నుంచి ఎవరైనా సరే కొత్తగా మీరు అప్రూవల్స్ తెచ్చుకోవాలి Day 1 CPT మీద అంటే రాకపోవచ్చు. వాళ్ళు ఒకటే చెప్పారు, చదువుకోవటానికి మాత్రమే లేదా ప్రాక్టికల్గా ఏదైనా కొంచెం సబ్జెక్ట్ నేర్చుకోవడానికి మాత్రమే, కానీ జాబులు చేసుకునే వాళ్ళకి ఇవ్వద్దు అని. సో ఒకవేళ ఎవరైనా సరే ఫుల్ టైం జాబులు చేసుకుంటా Day 1 CPT తీసుకొని మీ ఫుల్ టైం జాబ్ కంటిన్యూ చేసుకుందాం అనుకుంటే ఇక నుంచి Day 1 CPTs రావన్నమాట. అంత స్ట్రిక్ట్ వార్నింగ్ వాళ్ళకి ఇచ్చారు. సో మిమ్మల్ని అప్లై చేసుకోవద్దని చెప్పట్లా, మీరు అప్లై చేసుకోండి, నో ప్రాబ్లం, మేము చూసుకుంటాం లోపల అని చెప్పి అంటున్నారనమాట. అది మొత్తానికి Day 1 CPT చరిత్ర. డిఎస్ఓకి ట్రబుల్ కాబట్టి ఇంకా నుంచి డిఎస్ఓ రిస్క్ తీసుకొని Day 1 CPTలు ఇవ్వరు. సో ఆల్మోస్ట్ ఆల్ ఈ రూట్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. కాబట్టి ఏంటంటే మీకు ఇంకున్నటువంటి ఆప్షన్ STEM OPT అయిపోయిన తర్వాత మీరు ఈ September 15th లోపు ఒకవేళ Day 1 CPT తీసుకున్నా సరే ఫర్దర్ డౌన్ మీరు H1కి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆల్రెడీ ఇప్పుడు I-485లు కూడా రిజెక్ట్ అవుతున్నాయి Day 1 CPT ఎవరికైనా హిస్టరీలో ఉంది అంటే. సో కాబట్టి ఏంటంటే చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇప్పుడు వచ్చింది కాబట్టి Day 1 CPT ఆలోచన అనేది మీరు కట్ చేసుకొని వేరే ఆల్టర్నేట్ ఏదైనా ఉంటే చూసుకోవటం బెటర్. ఎందుకు అంటే ఒకవేళ మీరు ఇవన్నీ కాదనే తర్వాత చూసుకుందాంలే అని Day 1 CPTలోకి వెళ్ళినా మీకు ఫర్దర్ వీసాలు రాకపోవచ్చు అనేది అయితే సోషల్ మీడియాలో ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది పర్టికులర్ వీడియోని చెప్దాం అనుకుంది. వీడియో కనుక మీకు నచ్చితే ఒక నలుగురు షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ బాబాయ్, హ్యావ్ గుడ్ డే.